సితారా స్టోరీస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కష్టం విలువ 6వ భాగం. డబ్బు కోసం తనకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తాడు, కానీ ఎక్కడా డబ్బు దొరకదు. ఇప్పుడేం చెయ్యాలి? నాన్నకి వైద్యం చేయించడం కోసం డబ్బెలా సర్దుబాటు చెయ్యాలి అని తికమక ఆలోచనలతో తలమునకలై బాధపడుతూ ఉంటాడు కిరణ్. అదంతా గమనిస్తూ ఉన్న రాజలక్ష్మి, హోరే నాన్న ఇలారా అని కొడుకుని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. కిరణ్ సంతోషంగా తల్లి దగ్గరికి వెళ్తాడు. కిరణ్, నువ్వు మాత్రం అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకొస్తావురా? ఇప్పటికే చాలా అప్పులు చేసున్నాం. ఇక మనకెవరూ సహాయం చేసేవారు కూడా లేరు. అందుకే నీ భవిష్యత్తు నువ్వు చూసుకో. మా కోసమని లేనిపోని అప్పులు చేసి కష్టాల్ని కొని తెచ్చుకోకు. నువ్వు బాగుంటే మాకంతే చాలు. మా కష్టాలేవో మేం పడతాం. లేదమ్మా, మిమ్మల్ని ఇలా కష్టాల వదిలేసి నా స్వార్థం నేను చూసుకోలేను. మన ఇల్లు అమ్మైనా సరే నాన్నకి వైద్యం చేయిద్దాం. వద్దురా, మా కోసం నీకు మిగిలిన ఆ ఒక్క ఇంటిని పోగొట్టుకోబాకు. నువ్వివేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమ్మా. పోనీ ఇల్లమ్మటం ఇష్టం లేకపోతే ఈ ఇంటి మీదనే కొంత అప్పు తెస్తాను అని ఇంటిపైన అప్పు తేవటానికి సిద్ధమవుతాడు కిరణ్. ఆ విషయం తెలుసుకున్న వడ్డీ వ్యాపారి ఉన్న ఇల్లు కూడా వేరే వాళ్ల చేతిలోకి పోతే మిగిలిన తన అప్పు ఎక్కడ తీర్చకుండా పోతారో అని భయపడి వ్యాపారి కిరణ్ని రచ్చబండ దగ్గరికి పిలిపిస్తాడు. చూడబ్బాయ్ కిరణ్, మీ నాన్న నీ చదువు కోసం నా దగ్గర చాలా అప్పు చేశాడు. దానికి సంబంధించిన ప్రామిసరీ నోట్లివన్నీ ఇవిగో చూడు అని వాటిని రచ్చబండ దగ్గర పెద్ద మనుషుల ముందు కిరణ్కి చూపిస్తాడు. మా నాన్నగారు ఆరోగ్యం బాగోక మంచాన పడ్డారు. కాబట్టి నా తండ్రి చేసిన అప్పుతో నాకు సంబంధం లేదనే వ్యక్తిత్వం నాది కాదు. మీ అప్పు వడ్డీతో సహా నేను తీరుస్తాను. దయచేసి ప్రస్తుతానికి ఇంటి విషయంలో మాత్రం అడ్డు రాకండి అని బ్రతిమిలాడతాడు కిరణ్. మిగిలిన నా అప్పు నిమిత్తం ఈ ఇంటిని ఎప్పుడో నేనే తీసేసుకోవాలనుకున్నాను. కానీ ఇన్ని రోజులు ఏదో మీ నాన్న మీద జాలిపడి వదిలేశాను. కానీ ఇప్పుడు ఇది కూడా చేజారిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పు? నెల రోజుల్లో అప్పు కింద మీ ఇంటిని జప్తు చేసుకుంటున్నాను, అంతే. అంతమాట అనకండి సెటు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం తలదాచుకోవటానికి ఉన్న ఒక్క ఆధారం ఈ ఇల్లు. దీన్ని కూడా మీరు తీసేసుకుంటే మా పరిస్థితి ఏంటో కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి సెటు. మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట. ఏంటది? ఎన్ని రోజులు ఆగారు? దయచేసి ఇంకొన్ని రోజులు గడివివ్వండి. మీరే ఈ ఇంటి మీద కొంత డబ్బు అప్పివ్వండి. పాతప్పు ఈ అప్పు మొత్తం తొందరలోనే తీర్చేస్తాను. ఆ మాటకు వడ్డీ వ్యాపారి, నీ మీద ఏ నమ్మకం పెట్టుకుని మళ్ళీ అప్పు ఇవ్వమంటున్నావు? అలా అనకండి సెటు. తొందరలోనే మీ అప్పు తీర్చేస్తాను. అప్పు తీర్చలేని పక్షంలో అప్పుడే ఈ ఇంటిని మీకే స్వాధీనం చేస్తాం. పెద్దలందరి ముందు మాటిస్తున్నాను అని కిరణ్ అనగానే అక్కడున్న ఒక పెద్దాయన నారాయణ, అంతగా అడుగుతున్నాడు కదా, ఈసారికి ఒక అవకాశం ఇచ్చి చూడు సేటు. లేకపోతే అప్పుడే ఇల్లు జప్తు చేసుకుందువు గాని. సరే, మీరంతా అంతగా చెప్తున్నారు కాబట్టి కొన్ని రోజులు చూస్తాను అని చెప్పి కొంత డబ్బుని అప్పుగా కిరణ్కిచ్చి పేపర్స్ రాయించుకుని వెళ్ళిపోతాడు సేటు. మరోపక్క సౌజన్య తన భర్తతో, ఏవండి, మా నాన్న ఆరోగ్యంతో పాటు అమ్మకు కూడా ఒంట్లో బాగుండడం లేదట. అన్నయ్య తిరిగి ఇంటికొచ్చి వైద్యం చేయించడానికి నాన్నను అమ్మను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళొచ్చాడంట. నాన్న ట్రీట్మెంట్కి బాగానే ఖర్చవుతుందని చెప్పారంటండి. ఆ మాటలకు సౌజన్య భర్త శేఖర్, అవునా, పాపం మీ అన్నయ్య ఒక్కడే అన్ని డబ్బులు ఎక్కడ తెస్తాడు? మనం కూడా కొన్ని సర్దుబాటు చేద్దాం. ఒక పని చేయి, నువ్వు ఈరోజే మీ అమ్మగారింటికెళ్ళు. కొద్ది రోజులు మీ అమ్మగారికి సహాయంగా అక్కడే ఉండు. నేను కూడా మధ్య మధ్యలో వచ్చి వెళ్తూ ఉంటాను అని శేఖర్ అనగానే ఆ మాటలకు సౌజన్య ఎంతో సంతోషిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి, నా బాధని అర్థం చేసుకున్నందుకు. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అని చెప్పి ఆ రోజే కొంత డబ్బు తీసుకుని పుట్టింటికొస్తుంది సౌజన్య. అమ్మా, నువ్వేం బాధపడకు. మీ అల్లుడుగారే మీకు సహాయంగా కొద్ది రోజులు ఉండురమ్మని పంపించారు అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది సౌజన్య. ఆ మాటలు విని సంతోషపడతాడు కిరణ్. అల్లుడుగారిది ఎంత పెద్ద మనసమ్మా అంటూ సంతోషపడుతుంది రాజ్యలక్ష్మి. థ్యాంక్స్ చెల్లి. సిటీకి వెళ్ళి ఏదైనా జాబ్ దొరుకుతుందేమో ప్రయత్నిద్దామంటే అమ్మా నాన్నల్ని ఈ పరిస్థితుల్లో వదిలేసి వెళ్లాలంటే ఇప్పటి వరకు నాకు భయం వేసింది. కానీ సమయానికి బావగారు అన్నీ అర్థం చేసుకుని నిన్నిక్కడికి పంపించారు. బావగారికి కూడా ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి చెల్లికి అమ్మకు జాగ్రత్తలు చెప్పి
సిటీకి వెళ్తాడు కిరణ్. నాన్న కోరుకున్నట్టు నేను ఎలాగైనా ప్రయోజకుని కావాలి, మంచి ఉద్యోగం తెచ్చుకొని ఆయన కల నెరవేర్చాలి అని అనుకొని ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తాడు. మిస్టర్ కిరణ్, మీ పర్సంటేజ్ ఏమీ బాగోలేదు. ఏదో జస్ట్ పాస్ మార్క్స్తో బీటెక్ కంప్లీట్ చేశారు. సార్, నా మార్క్స్ చూడకండి, నా టాలెంట్ని చూడండి. సిన్సియర్గా వర్క్ చేస్తాను సార్. మా కంపెనీలో 90% వచ్చిన బ్రిలియంట్ స్టూడెంట్స్నే తీసుకుంటాం. ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి పంపిస్తాడు. కిరణ్ నిరుత్సాహంతో ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అప్పుడే అటువైపుగా ఒక పెద్దాయన సరుకుల సంచులు పట్టుకొని వెళ్తూ మోయలేక వాటిని కింద పడేస్తాడు. అది చూసిన కిరణ్ పరుగున వెళ్లి కింద పడిన సరుకుల్ని సంచిలో వేస్తాడు. బాబూ, నువ్వు ఏమీ అనుకోకపోతే ఈ సరుకుల్ని కాస్త మా ఇంటి వరకు తీసుకురాగలవా? అలాగే తాతగారు. ఆ పెద్దాయన పేరు పరంధామయ్య, భార్య పేరు అనసూయమ్మ. కిరణ్ సరుకులు పరంధామయ్య ఇంటికి తీసుకువెళ్తాడు. పరంధామయ్య భార్య అనసూయమ్మ, ఈ బాబెవరండి? జరిగిన విషయం చెప్తాడు పరంధామయ్య. అది విన్న అనసూయమ్మ, చాలా థ్యాంక్స్ బాబు. పర్వాలేదులే అమ్మమ్మగారు, ఇది కూడా పెద్ద సాయమేనా? నువ్వు ఏం చేస్తుంటావు బాబు? ఏదైనా ఉద్యోగమా? లేదమ్మమ్మగారు, ఖాళీనే. అది సరే, సరుకులకి మీ పిల్లల్ని పంపించొచ్చు కదా, తాతగారిని శ్రమ పెట్టడం దేనికి? మా పిల్లలు ఫారెన్లో సెటిల్ అయిపోయారు బాబూ. ఇక్కడ మేమిద్దరమే మిగిలిపోయాం. చేతిలో డబ్బులున్నా సరుకులు తెచ్చుకునే ఓపిక లేక ఇదిగో ఇలా ఇబ్బందులు పడుతున్నాం. ఓ అలాగా, సరే నేను వెళ్తాను. ఒక్క నిమిషం ఆగు బాబు అని అతని చేతిలో కొంత డబ్బు పెడతాడు పరంధామయ్య. ఈ డబ్బెందుకు తాతగారు? మా ఇంటి వరకు సరుకులు తెచ్చి నాకు సహాయం చేసినందుకు. అయ్యో వద్దు తాతగారు. అలా అనకు బాబు, తీసుకో అని బలవెంత పెట్టడంతో తీసుకుంటాడు కిరణ్. బాబు, నీకు వీలైతే ప్రతి నెల మాకు కొంచెం సరుకులు తెచ్చి పెడతావా? అలాగేనండి. నా స్నేహితులు కూడా చాలామంది ఉన్నారు బాబు. వాళ్లకు కూడా నువ్వు సరుకులు తెచ్చిపెడితే డబ్బులిస్తారు. నీకు జాబ్ వచ్చే వరకు ఆ డబ్బు నీ ఖర్చులకి పనికొస్తుంది కదా అని ఉద్దేశంతో అడిగాను. కిరణ్ కొద్దిసేపు ఆలోచించి సరే అని ఒప్పుకుంటాడు. అలా కొద్ది రోజులు ఆ ముసలి వాళ్లకి సరుకులు తెచ్చివ్వటం చేస్తూ ఉంటాడు. అలాగే తన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు. పూజారి గారు, నేను ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అవుతున్నాను. వెళ్ళిన ప్రతి కంపెనీలో రిజెక్ట్ చేస్తున్నారు. చూడు బాబు, మనిషి మనసు ప్రతిక్షణం నిత్య సంచారిలా ఎటో ఒకవైపు పరుగులు పెడుతూనే ఉంటుంది. అందులోనూ స్థిమితమైన మనస్సు లేనప్పుడు మనకి కావాల్సింది మన పక్కనే ఉన్నాగాని అది మనకు తెలీదు. ఎక్కడో దూరంగా ఉన్నదానికోసమే ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి మనస్సుని ప్రశాంతంగా చేసుకుని ఆలోచించు. నీకు కావాల్సిన మార్గం తప్పకుండా దొరుకుతుంది. అలాగే పూజారి గారు అని చెప్పి ఎంత ఆలోచించినా మార్గం దొరకదు. ఒకరోజు కిరణ్ తాను తలదాచుకుంటున్న సత్రంలో బట్టలుతుక్కుంటూ ఉండగా సడన్గా తనకి ఒక ఐడియా వస్తుంది. అవును, పట్నంలో చాలామంది సరుకులు తెచ్చుకోలేకే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గ్రాసరీస్కి సంబంధించిన ఒక యాప్ క్రియేట్ చేసి వాళ్ళకి కావలసిన గ్రాసరీస్ని డెలివరీ చేసే బిజినెస్ని నేనెందుకు ఎంచుకోకూడదు? ఒకరి కింద ఉద్యోగం చేయటం కంటే నేనే ఓన్ బిజినెస్ చేయడం బెస్ట్ కదా. సరుకులు తెచ్చివ్వటం ద్వారా వస్తున్న డబ్బులో ఆదా చేసుకున్న కొంత డబ్బుతో ఒక సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ కొనుక్కుంటాడు. తాను అనుకున్న విధంగా లోకల్ దుకాన్ అనే ఒక యాప్ని డెవలప్ చేస్తాడు. అందులో కస్టమర్స్ కావాల్సిన గ్రాసరీస్ని ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే ఇంటికి డెలివరీ ఇచ్చే సౌకర్యంగా ఆ యాప్ ఉంటుంది. నెమ్మదిగా ఈ యాప్ గురించి జనాలకు తెలుస్తూ ఉండటంతో ఆర్డర్స్ కూడా బాగానే వస్తూ ఉంటాయి. ఆర్డర్స్ పెరగటంతో అతి కొద్ది రోజుల్లోనే తనతో పాటు డెలివరీస్ ఇవ్వడానికి 4 ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకుంటాడు. ఒక పక్క బిజినెస్ చూసుకుంటూనే మరోపక్క తండ్రికి చేయించాల్సిన వైద్యం చేయిస్తూ ఉంటాడు కిరణ్. కొన్ని రోజులకి సత్యానికి కూడా ఆరోగ్యం పూర్తిగా నయమవుతుంది. కొడుకు ఎదుగుదలని చూసి ఎంతో సంబరపడతారు సత్యం, రాజ్యలక్ష్మి. చాలా మందికి, జాబ్ హోల్డర్స్కి, సీనియర్ సిటిజన్స్కి ఈ యాప్ ఉపయోగకరంగా ఉండటం వల్ల చాలా తొందరగానే కిరణ్ బిజినెస్ బాగా సక్సెస్ అవుతుంది. ఒకరోజు ఒక ఖరీదైన కారు సత్యం ఇంటి ముందొచ్చి ఆగటం, అందులో నుంచి కిరణ్ దిగటం చూసి ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కంగ్రాచులేషన్స్ రా అన్నయ్య, పట్టుదలతో ప్రయోజకుడు అయ్యావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి చెల్లి. అమ్మని నువ్వు బావగారు చూసుకోకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాణ్ణి. ఇదిగో ఈ డబ్బుంచు. నేను డబ్బులాశించి అమ్మని చూడలేదురా.
అది నాకు తెలుసు చెల్లి. ఈ డబ్బు అమ్మని చూసుకున్నందుకు కాదు, ఒక అన్నగా ఇది నా బాధ్యత. బావగారు, ఏదైనా వ్యాపారం మొదలుపెట్టండి. అలాగే కిరణ్, థ్యాంక్ యూ. నీకే అవసరం వచ్చినా ఈ అన్నయ్యకి ఒక్క ఫోన్ చేయి చెల్లి. చాలా థ్యాంక్స్ రా అన్నయ్య. ఆ రోజే వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్లి ఎన్ని రోజులు తనకు సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి మొత్తం అప్పు కట్టేసి తన ఇంటి పత్రాలు తీసుకుని ఇంటికొస్తాడు కిరణ్. నాన్నా, అమ్మా, ఇవిగో మన ఇంటి పత్రాలు. అలాగే మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేశాను. ఇక మనకి ఎలాంటి అప్పులు లేవు. నాన్నా, నువ్వు కోరుకున్నట్టే నీ కొడుకు ప్రయోజకుడయ్యాడు. తప్పుడు మార్గాల్లో సంపాదించే డబ్బు కంటే మంచి మార్గంలో నిజాయితీగా కష్టపడి సంపాదించిన సంపాదన ఎంతో విలువైందని నేను గ్రహించానన్నా. అమ్మా, నాన్న, ఇప్పటికైనా నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఒరే కిరణ్, తెలిసో తెలియకో తప్పు చేశావు. కష్టం విలువ తెలుసుకొని నువ్వే ఆ తప్పుని సరిదిద్దుకొని ఎంతటి ప్రయోజకుడివైనందుకు నాకెంతో సంతోషంగా ఉందిరా. ఎక్కడైతే మన పరువు పోయిందో అక్కడే తిరిగి నిలబెట్టావు అంటూ ఆనందంతో కొడుకుని దగ్గరికి తీసుకుంటారు సత్యం, రాజ్యలక్ష్మి. ఊరి వాళ్ళందరూ కూడా కిరణ్ని తెగమెచ్చుకుంటారు. కొద్ది రోజుల తర్వాత తన మేనకోడలైన కృష్ణమూర్తి, సుమిత్రల కూతురు శ్రావణిని కిరణ్కిచ్చి ఎంతో వైభవంగా పెళ్లి జరిపిస్తారు సత్యం, రాజ్యలక్ష్మి. ఇది మన కథ కష్టం విలువ. మీకే విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.